హాయ్ హలో అండి, వెల్కమ్ టు బారూస్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే మన వీడియోలో ఒక 4 టైప్స్ ఆఫ్ ఇన్స్టెంట్ స్నాక్స్ రెసిపీస్ని నేను మీకు చూపించబోతున్నాను అండి. అండ్ చాలా ఈజీగా సాయంత్రం పూట అప్పటికప్పుడు చేసుకొని పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా ఎంజాయ్ చేసేస్తూ తీసేసుకుంటారండి. అండ్ ఇవి మనం అట్లీస్ట్ ఒక 10 డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు, అంటే మన క్వాంటిటీని బట్టి. సో ఇప్పుడైతే నేను ఇక్కడైతే ఫస్ట్ రెసిపీ వచ్చేసరికి మొక్కజొన్న చిప్స్ అండి. మనకి ఇవైతే సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ కూడా దొరుకుతాయి కదా. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ని వేడి చేసేసుకొని కొంచెం అంటే గుంతగా ఉన్న కళాయి పెట్టుకుంటే కనుక మీకు ఆయిల్ కొంచెం వేసేసుకున్నా సరిపోతుందండి. సో నేనేంటంటే డైరెక్ట్గా దానిలో వేయకుండా ఇలా నెట్లో కొన్ని వాటిని పచ్చివి వేసేసి ఇలాగా పైకి కిందకి అంటూ ఉన్నాను అనమాట. సో అవైతే చక్కగా వేగిపోతాయి. సో ఇలాగా మొక్కజొన్న చిప్స్ని ఇలా వేయించేసేసుకున్న తర్వాత ఇలా అన్నిటినీ కూడా చక్కగా బౌల్లో యాడ్ చేసేసుకొని దాని తర్వాత ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పుని ఇలాగా యాడ్ చేసేసుకున్నానండి. అండ్ వీటిని కూడా ఇలా డైరెక్ట్గా వేయకుండా చక్కగా నెట్లో వేయించేసేసుకుంటే మనకి ఈజీగా ప్రాసెస్ కూడా అయిపోతుందండి. అండ్ ఈ మొక్కజొన్న చిప్స్ అంటే కార్న్ చిప్స్ ఏంటంటే మనకి చక్కగా అప్పటికప్పుడు జస్ట్ ఒక 15 మినిట్స్లో మనకి ఇవి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో ఇవి కూడా కొంచెం రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. అండ్ అలానే ఇలా పల్లీలను కూడా హాఫ్ కప్పు ఇలాగా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలాగా కొంచెం వేగే వరకు కూడా ఇలా వేయించేసుకోవాలండి. ఇవి కొంచెం రెడ్ కలర్లోకి మనకి వచ్చేసిన తర్వాత ఇవి కూడా ఇలా చక్కగా వేగిపోతాయి కదా. సో ఇలా కొంచెం పగిలినట్టు వస్తే మనకి బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో వీటన్నిటిని కూడా చక్కగా ఇలా వేయించుకొని పైన కొంచెం సాల్ట్, అలానే నేనైతే వెల్లుల్లి కారాన్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకుంటా అండి. సో నార్మల్ కారానికి బదులు ఇలా వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసేసుకొని చక్కగా ఒక్కసారి మనం కంబైన్ చేసి పెట్టేసేసుకున్నామంటే చక్కగా చూసారా 15 మినిట్స్లో మనకి ప్రిపరేషన్ మొత్తం కూడా అయిపోతుందండి. మనకి ఆ చిప్స్ వేయించే వరకు మాత్రమే టైం పడుతుంది, మిగతావన్నీ ఈజీగా అయిపోతాయి అన్నమాట. సో ఇక రెండోది వచ్చేసరికి నేను ఫస్ట్ అయితే దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇది మీకు స్టోర్ చేసుకోవడం ఎలా కూడా చూపిస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ అల్లం అలానే హాఫ్ కప్ వెల్లుల్ని యాడ్ చేసుకొని ఒక్క స్పూన్ పసుపుని యాడ్ చేసేసుకుంటే మనం ఇది చక్కగా స్టోర్ చేసేసుకోవచ్చు అండి. 1 మంత్ వరకు యూస్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది మీరు కనుక ఇలా ప్రిపేర్ చేస్తే. మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడైతే బేసిన్ తీసేసుకొని ఒక 2 కప్స్ బియ్యం పిండిని యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్, అలానే తినగలిగే అంత కారాన్ని కూడా ఇలా యాడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలాగా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇదేంటంటే అల్లం వెల్లుల్లి ముద్దంతా కూడా బాగా కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా దీన్ని పొడి పొడిగా కలిపేసేసుకోవాలండి. ఇలా పొడి పొడిగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పచ్చిపప్పుని నేను ఒక 15 మినిట్స్ ముందే ఈ రెసిపీ ప్రిపేర్ చేసే ముందే నానవేసి ఉంచుకున్నానండి. సో అలాగా వాటర్ అన్ని తీసేసి ఈ నానవేసిన పచ్చిపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని సరిపడా వాటర్ని యాడ్ చేసేసి ఇలా ముద్దలా కలుపుకోవాలండి. సో ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత మనం ఇలా కొద్దిగా పిండిగా తీసేసుకొని మనకి వేళ్ళ మీదే ఇలాగా ఒత్తుకోవాలన్నమాట. సో దీన్ని కొన్ని ఏరియాస్లో గోరుచుట్లు, గోరుముట్లు అని కూడా అంటూ ఉంటారు. సో ఇలాగా ఉత్తుకోవాలన్నమాట. మనకి ఎంత పెద్దగా కావాలి అనుకుంటే అంత పెద్దగా చేసేసుకోవచ్చు వీటిని. సో ఇలాగ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకుంటున్నాను నేను ముందుగానే, ఎందుకంటే మనకి ఈలోపు కొంచెం ఆయిల్ వేడయ్యేలోపు మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో వీటిని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన వాటన్నిటిని కూడా ఇలాగా ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేసిన వెంటనే కనుక మీరు ఇలా కదిలించొద్దండి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఆగి ఇలా కదిలిస్తే కనుక మనకి ఇలా చక్కగా పైకి వచ్చేస్తాయి. సో ఇలాగా చక్కగా వేగిపోయిన తర్వాత ఇవి ఏంటంటే గోల్డెన్ బ్రౌన్లోకి ఇలాగా కనిపిస్తాయి అన్నమాట. సో మీకు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసినప్పుడు చక్కగా ఇలా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేంటి. సాయంత్రం పూట వేడిగా ఒక గ్లాస్ టీ అండ్ ఇలా తీసుకుంటే చాలా బాగున్నాయండి. అండ్ ఇంకోటి థర్డ్ రెసిపీ వచ్చేసరికి, అండ్ పిల్లలకైతే చిప్స్ చాలా ఇష్టం కదండి. అయితే మొన్న ఊరు నుండి వస్తూ తీసుకొచ్చేసాను అనమాట. చక్కగా ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొన్ని వేయించుకొని స్టోర్ చేసేసుకుంటే సో మనకి ఈ చిప్స్ కూడా రెడీ అయిపోయినట్టే. సో ఇంకా 4th రెసిపీ వచ్చేసరికి సో ఇవి పల్లీలతో చేశానండి. సో వీటి కోసం ఒక హాఫ్ కప్ శనగపిండి, అలానే ఒక హాఫ్ కప్ బియ్యం పిండిని యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్, అలానే కారం కూడా యాడ్ చేసేసుకొని ఇలాగా
వీటిలో హాఫ్ కప్పు పిండ్లకి నేను ఒక కప్పు పల్లీలను తీసుకున్నా అండి. సో వేయించిన పల్లీలు కాకుండా మామూలుగా పచ్చివే తీసేసుకున్నా అండి. సో ఇలా పచ్చిని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కంబైన్ చేసుకున్న తర్వాత ఒక 1/4 కప్పు వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నా అండి. సో మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని పిండి మరీ లూజ్గా కాకుండా ఇలాగా కొంచెం టైట్గా ఇలా ఉండేలాగా కలుపుకోవాలండి. లేదంటే మనకి ఇవి పకోడీలాగా రావన్నమాట. సో అంటే లూజ్గా అయిపోతే కనుక మనకి పల్లీలకి పట్టకుండా మొత్తం పేస్ట్లా అయిపోతుంది. సో కాబట్టి వాటర్ చూసి యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం వేయించుకోవాలండి. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఏంటంటే కొంచెం పొడి పొడిగా పల్లీలని ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ముద్దగా యాడ్ చేసేసుకోకుండా చిన్నగా కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని ఇవి కూడా వేసిన వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాలు ఆగి కనుక మీరు ఇలా కదిలిచ్చేసేసారంటే చక్కగా, ఒకవేళ అతుక్కొని ఉన్నా కూడా ఏంటంటే చక్కగా ఇలా విడిపోతాయన్నమాట. సో ఇలా చక్కగా వేయించుకొని ఇవి కూడా చక్కగా మనకి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ని ఇలా వేయించుకున్నారంటే ఈ స్నాక్స్ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, ఈ స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్